హాయ్ ఫ్రెండ్స్. నాకు 'గుంటూరు కారము సాయంత్రం' మూవీ చూసిన తర్వాత నాకొకటి అనిపించిందండి. అసలు సినిమాలో బూతులు ఎందుకు మాట్లాడతారండి? అంటే బూతులు మాట్లాడితే సినిమా హిట్ అయిపోయిద్దని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో ఏమో గానీ, డైలాగులు రాసేవాళ్ళు ఇంత వరస్ట్‌గా బూతులు మాట్లాడేస్తూ ఉంటారు. వీళ్ళు హై ప్రొఫైల్ ఉన్న హీరోలండి. ఫ్యామిలీస్ గూడా వెళ్తూ ఉంటాయి సినిమాలకి. ఇప్పుడు ఫ్యామిలీస్‌లో చిన్న పిల్లలు గూడా ఉంటారు. ఆ చిన్న పిల్లలు వీళ్ళు చెప్పే డైలాగులు, ఆ బూతులు వినేసి స్కూల్లో మాట్లాడితే అది ఎంత చండాలంగా ఉంటుందండి. సినిమాలో అయితే ఓకే. బయటకొచ్చి గనక పిల్లలు నేర్చుకుని మాట్లాడారంటే అది అసలు మరీ గలీజ్‌గా ఉంటుంది. అసలు ఈ బూతులు ఎందుకు మాట్లాడతారో అది నాకు అర్థం గాదు. అంటే అక్కడ సీన్ పండించాలని జెప్పేసి క్యారెక్టరైజేషన్ కోసం అని జెప్పేసి ఇంత పెద్ద వర్డ్స్ ఆళ్ళు ఉపయోగిస్తున్నారు. అది ఒక సినిమా అండి. దానికి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎళ్తారు. వీళ్ళు మాట్లాడే బూతులు వినడానికి కాదు వెళ్ళేది. ఇక ఈ మూవీ అలాగే ఉంది. 'గుంటూరు కారం' గూడా అంతే. అందులో గూడా బూతులు మాట్లాడతారు. ఇందులో గూడా అంతే. 'సైంధవ్'లో గూడా అంతే బూతులు మాట్లాడేస్తారు. ఎందుకండి ఇలాంటి డైలాగులు రాస్తారు? అది బూతులు మాట్లాడటం అనేది విదేశీ కల్చర్ అండి. మన కల్చర్ కాదు. విదేశీ వాళ్ళు మాట్లాడతారు. డైలాగ్ ముందు ఒకసారి బూతు మాట్లాడతారు. డైలాగ్ తర్వాత బూతు మాట్లాడతారు. కానీ అది మన ఇండియన్ కల్చర్ కాదు. వీళ్ళు విదేశాల నుంచి నేర్చేసుకుంటున్నారు బూతులు మాట్లాడటం అనేది. ఆ! ఓకే అండి. ఇక మనం 'సైంధవ్' మూవీ రివ్యూలోకొస్తే విక్టరీ వెంకటేష్ గారు, ఆర్య, శ్రద్ధ నటించిన 'సైంధవ్' మూవీ అనేది ఈరోజు రిలీజ్ అయింది. దాని గురించి మనం చూసినట్టయితే ఈ మూవీ అనేది ఫుల్ యాక్షన్ అండి. ఇందులో సినిమా మొత్తం యాక్షనే ఉంటుంది. ఓకే. సినిమా మొత్తం యాక్షను ఫుల్‌గా అలా సాగిపోతూ ఉంటుంది. ఇక ఇందులో సెంటిమెంట్‌కొచ్చేటప్పటికి మీకందరికీ చూసే ఉంటారు. ముందుగానే మనకి రివీల్ అయిన వాటి గురించి నేను చెప్తాను. ఇక వెంకటేష్ వాళ్ళ పాపకి ఇంజెక్షన్ కావాలి. అది 17 క్రోర్స్ వరకు ఉంటుంది. ఇక ఆ ఇంజెక్షన్ కోసం అని చెప్పేసి వెంకటేష్ చేసే ఫైటు, ఆ పాపకను వెంకటేష్‌కి మధ్య ఉన్న రిలేషను, తను చనిపోతుంది కదా! ఆ ఫీలింగు ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అయిందంటే కొన్ని కొన్ని సీన్‌లు మనకి కనెక్ట్ అవుతాయండి. కొన్ని కొన్ని సీన్‌లు మనకి కనెక్ట్ కావు. ఓకే. కనెక్ట్ కాని సీన్‌లు ఏందంటే అక్కడ ఎమోషన్ అయితే వాళ్ళు చూపిస్తారు గానీ, అవి ఆడియన్స్‌కనేవి కనెక్ట్ అవ్వవు. ఇక ఈ సినిమాలో ఒక ఫైట్ ఉంటుందండి. ఆ ఫైట్ ఏందంటే విక్టరీ వెంకటేష్ గారు వేరే ప్లేస్‌లో ఉంటారు. ఇక తన పాపని వేరే వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు, తన పాపతో పాటు శ్రద్ధ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని ఆపుతారనమాట. ఇక వెంకటేష్ గారు చెప్పినట్టు వీళ్ళు చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక కార్‌లో కూర్చొని. ఆ సీను బావుంటుంది. ఇక కామెడీ అయితే ఏముండదండి ఇందులో. ఓకే. ఈ గెటప్ సీను అయితే ఏదో 2, 3 డైలాగులు ఇచ్చారు గానీ, అది గూడా అంతేముండదు. ఇక విలన్ అయితే ఓకే. విలన్ క్యారెక్టర్ ఏందంటే కొంచెం వెరైటీగా ఉండిద్దనమాట. తను చేసే కొంత వెరైటీ ఫన్ ఫన్ వల్ల కొంత కామెడీ అయితే క్రియేట్ అయ్యిద్ది. కానీ అదేందో పెద్ద మనకి చూపిచ్చదు. కానీ ఈ సినిమా ఏందంటే ఫుల్ మాసేనండి. సినిమా మొత్తంలో ఎక్కువగా ఉండేది ఫైట్‌లే. ఈ పెద్ద స్టోరీ గూడా ఇదేమి పెద్ద స్టోరీ కాదండి. ఒక చిన్న స్టోరీ తీసుకొని దీనికి ఫుల్‌గా యాక్షన్‌ని కనెక్ట్ చేశారు. ఇలాంటి సినిమాలు మనం ప్రీవియస్ చాలానే చూసాము. ఇక వెంకటేష్ గారంటేనే ఫ్యామిలీస్, ఆడియన్స్ ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ ఇందులో ఏందంటే ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేంత ఫుల్ ఎమోషన్ సీన్స్ అయితే ఏమీ లేవనే అని చెప్పాలి. అంటే మూవీని స్పాయిల్ చేస్తున్నానని చెప్పేసి మీరు అనుకోకండి. ఆల్రెడీ కొంతవరకు టాక్ వచ్చింది. ఓకే. నేను అదే చెప్తున్నాను. ఈ మూవీ ఏందంటే బాగా భారీ ఫైట్‌లయితే ఉంటాయండి. ఇక చివర్లో విక్టరీ వెంకటేష్ గారు చిన్న పిల్లల్ని చాలా మందిని కాపాడతారండి. ఆ సీను కొంచెం బాగా ఎమోషన్‌గా ఉంటుంది. అది బానే ఉంటుంది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి పిల్లల్ని చెడు దోవలోకి వెళ్ళకుండా నియంత్రించడం కోసం అని చెప్పేసి వెంకటేష్ గారు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే వెంకటేష్ గారు ఫుల్‌గా ఫైట్‌లు చేస్తూ ఉంటారు. ఈ మూవీ అదొక పాజిటివ్ అని చెప్పాలి. ఇక కామెడీ అంటే ఓకే. ఈ మూవీ ఫైనల్‌గా వచ్చేటప్పటికి బానే ఉంటుందండి. ఏందంటే ఎవరైతే మాస్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరైనా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వాళ్ళకేందంటే ఇదేమి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ కాదండి. ఇది ఫుల్లీ యాక్షన్ మూవీ. యాక్షన్ ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారండి. ఎందుకంటే ఫుల్‌గా భారీ ఫైట్‌లుంటాయి. చాలా బావుంటాయి. ఆర్య గారు గూడా ఫైట్‌లు చేస్తారు. విలన్స్ కూడా ఒక రేంజ్‌లో చూపిస్తారు. ఆ రకంగా కొంచెం బావుంటుంది. వెళ్లి చూడొచ్చు. మూవీని చూడండి పండగకి వెళ్ళి. ఓకే. ఇదండి నా రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే మీరు కింద లైక్ చేయండి. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.